ఇచ్చినటువంటి దినము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథములను విప్పుటకు జయము పొందెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవానికి వందనాలు నాయన. 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకమును కరుదించి క్రయధనములు చెల్లించి రక్తమును కార్చి మరణించి తిరిగి 3వ దినమందు లేచి సజీవుడిగా నాయన అనేకులు పగపడి ఆరోగ్యమైన దేవానికి స్తోత్రాలు. మా నిరీక్షణ ప్రభావ మీరయ్యున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయం ముందు ప్రభావ నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ బలమును మాకు ఇచ్చి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సింహాసనం మందు ఆసీనుడైనటువంటి వాడు చెప్తున్నటువంటి మాట, గ్రంథములు విప్పుటకు జయము పొందినవాడు. యేసుక్రీస్తు ఏమి పొందాడంటే జయము పొందాడు. దేని మీద జయం పొందాడు? పాతాళము మీద జయము పొందాడు. దేని మీద జయం పొందాడమ్మా? పాతాళము మీద ప్రభువైన యేసుక్రీస్తు జయము పొందాడు. ముద్రలు విప్పుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఆయన యూదా గోత్రపు సింహం అయిన రారాజుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టేదను. ఆయన అంటాడు, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి. దేవుని బిడ్డలకు ఆయన అప్పగించబడేటటువంటి ప్రథమ ఫలమైనటువంటి పని ఏమిటంటే లోకాన్ని, పాతాళమును జయించాలి. నేను వాటిని జయించాను. నా బిడ్డలైనటువంటి మీరు కూడా వాటిని జయించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వేటిని జయించాడు? వేటిని జయించుట వల్ల ఇంత సంతోషము, ఇంత ఆనందం